క్షమాపణయ వ్యవసాయకుడొకనికి మరణగడియ వచ్చెను. పాస్టర్ గారిని రప్పించిరి. భార్య పిల్లలందరూ మంచం చుట్టూ నిలుచుండిరి. పాస్టర్ గారికి ఆ వ్యవసాయకుని విషయం బాగా తెలుసు. చాలా కాలంగా తన పొరుగువానితో పొలము హద్దుల విషయంలో తగాదా జరుగుచుండెను. కాబట్టి బోధకుడు ఇలాగూ మెల్లగా చెప్పాను, అయ్యా, మీరు మీ పొరుగువానిని క్షమించాలి. క్షమించినప్పుడు మాత్రమే పవిత్రమైన మనస్సాక్షి మీకు దొరుకును. ఎలాగూ క్షమించగలను? నా పొలంలో అరెకరం కలుపుకున్నాడే అని కోపంతో వ్యవసాయకుడు చెప్పాను. మీరు క్షమించిన ఎడల అరెకరమునకు బదులుగా ప్రభు 1000 ఎకరములను పరలోకంలో మీకు ఇస్తాడు. క్షమించని ఎడల మీరు నరకంలో బాధపడవలెను గదా అని పాస్టర్ వివరించాను. వ్యవసాయకుడు తన కుమారుని పిలిచాను. కుమారుడా, నా పొరుగువానిని క్షమించుచున్నాను. లేని ఎడల నరకం తప్పించుకోలేను. కానీ నీవు క్షమించవద్దు. నీవు బలవంతుడవు, అతని అంతు తేల్చివేయుము అని పాస్టర్ వైపు చూచి, పాస్టర్ గారు, నా పొరుగువాన్ని క్షమించేశాను. పరలోకంలో నాకు 1000 ఎకరములు దొరుకునా అని అడిగాను. మనం క్షమించినప్పుడు మరచుటకును ప్రేమించుటకును బద్దులమై ఉన్నాము. ప్రభు మనల్ని క్షమించినప్పుడు మన పాపములన్నిటినీ సముద్ర పగాధంలో వేయుచున్నాడు. అలాగే మనము క్షమించవలెను. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తనలు 103:12. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత నెడముకలుగా చేసియున్నాడు. మన పాపములను నెడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా.